వరంగల్ జిల్లా రాయపత్తి మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు ముప్ప తిప్పలు పడుతున్నారు. తమకు కావాల్సిన మోతాదులో బస్తాలు ఇవ్వడం లేదని రైతులు ఆందోళనకు దిగారు. ప్రైవేట్ ఫర్టిలైజర్ షాప్లో యూరియాతో పాటు మిగతా ఎరువులు కొంటేనే యూరియా ఇస్తామని డిమాండ్ చేయడంతో రైతులు కలెక్టరేట్కు ఫిర్యాదు చేశారు. దీంతో పిఎస్సిఎస్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సత్యసారథి సందర్శించగా కలెక్టర్కు రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. 350 యూరియాకు 600 దింపు బత్తాకు ఒక పోట్లు వేస్తాం. నీకు ఎన్ని బత్తాలు అంటే అన్ని తీసుకుంటాం. 50 కావాలా 500 కావాలా నేను 100 కావాలా పొట్లు పెట్టినాం దింపుతా. దేని పని చేయాలి దానికి 600 అంటే అన్న కూడా అంతే. 3 బత్తాలకు ఒకటి లేదా 2 బత్తాలకు ఒకటి నింపాలి. ఆయన ఇయ్యాను లేదు ఒక బస్తాకు ఒకటి దొరకలేవు. మీరు ఏం కావాలనుకుంటారు? నాకు యూరియా బస్తాలు కావాలి. ఏం లేదు నా లింకు లేకుండా యూరియా బస్తాలు కావాలి. ఈ ఖరీఫ్ సీజన్లో చాలా మటుకు యూరియా షార్టేజ్ ఉంది అని ఒక అపోహ దిశగా మన రైతులు వెళ్తున్నారు. దీనికి కారణం ఏదైనా కావచ్చు కానీ బట్ థింగ్ ఏంటంటే ఇప్పటి వరకు మనం 2000 మెట్రిక్ టన్స్ ఎక్కువ అమ్మినాం. కానీ ప్రతి చోట ఏంటంటే ఎక్కడ దొరకకుండా వెళ్ళిపోతుందో అన్న దీంట్లో అందరూ మూవ్ అవుతున్నారు, అడుగుతున్నారు బ్యాగ్స్ కావాలని. ఇప్పటి వరకు మనము మనకి ఆల్మోస్ట్ 2,35,000 ఎకరాలు ఉంది. ఈచ్ ఎకరంకి మనం ఒక ఫస్ట్ డోస్ రైస్కి ప్యాడీకి వేసేసినాము అండ్ 2 డోసెస్ కాటన్ అండ్ మేస్కి వేసేసినారు రైతులు. ఇప్పుడు కమింగ్ డేస్లో మనకి నెక్స్ట్ డోస్ కాటన్ అండ్ మేస్కి వస్తారనేది ఒకటి వాళ్ళు చెప్తున్నారు. అండ్ దెన్ రైస్కి కూడా ఇప్పుడు మోస్ట్లీ నర్సంపేట ఏరియాలో ట్రాన్స్ప్లాంటేషన్ అవుతుంది. వాళ్ళు కూడా కొనుక్కొని తీసుకెళ్ళిపోయి ఉన్నారు. సో యాజ్ ఇట్ ఈస్ ఇదంతా ఎందుకు వస్తుంది అని అంటే ఇంకా ఫ్యూచర్లో రాదేమో అన్న దీంట్లో వాళ్ళు వచ్చి ముందు స్టోర్ చేసుకుందాం అంటున్నారు. మేము అది కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది కి అది స్టోర్ చేస్తే దాంట్లో ఉండే సారం అంతా కోల్పోతుంది కాబట్టి స్టోర్ చేయొద్దు అని ఎవ్రీ ఇయర్ చెప్తాము. ఈ ఇయర్ కొత్తగా అనిపిస్తుంది బికాజ్ ఏమంటారు ఎక్కడన్నా దొరకకుండా అయిపోతుంది కాబట్టి వీళ్ళు ఈ రీజన్ చెప్తున్నారు అని. వాళ్ళు చెప్తుంది ఏంటంటే మాకు ప్రమోషనల్గా వాళ్ళు ఇన్సిస్ట్ చేస్తున్నారని. కానీ యూరియా విషయంలో కాకుండా వాళ్ళు మిగతా వాటి మీద ఎలాంటి ఇన్సిస్టింగ్ లేదు, దానికి డిమాండ్ లేదు. ఇప్పుడు ఏది డిమాండ్ ఉందో దానికి టైఅప్ చేయొద్దు అనేది అయితే క్లియర్గా చెప్పాము. ఈవెన్ ఫర్టిలైజర్ సంఘాలు ఉంటాయి కదా వాళ్ళతోటి కూడా మేము మాట్లాడతాము ఈరోజు వాళ్ళని పిలిచి. బట్ ఇట్లాంటి టైంలో ఏంటనంటే అన్నెసెసరీ అపోహలకి గురి కావద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెన్షన్ అవ్వకూడదు.